కి ఆత్మీయమైన స్వాగతం. మన మైత్రి బుద్ధుడైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రి గారికి అనంత కోటి నమస్కారాలు, కృతజ్ఞతలు. పత్రిజీ గారి దివ్య మార్గదర్శకత్వంలో టీం జగద్గురు పత్రిజీ గారు నిర్వహిస్తున్న ధ్యానము సజ్జన సంగతి స్వాధ్యాయం. స్వాధ్యాయంలో భాగంగా మనం అపోదిపో భవ అనే చక్కటి కార్యక్రమంలో ఎంతో మంది మాస్టర్స్ ఎంతో అద్భుతమైన కాన్సెప్ట్ తో మన ముందుకు వస్తున్నారు. సో ఈ రోజు మన ముందుకు సౌందర్య రాణి మేడం ఫ్రమ్ విజయనగర్ నుంచి వచ్చారు. మేడం ఆత్మీయమైన స్వాగతం. మేడం ప్రస్తుతం పిహెచ్డి చదువుతూ ఎంతో చక్కగా 2016 నుంచి ధ్యాన పరిచయం అయింది. అప్పటి నుంచి ధ్యాన పరిచయంతో పాటు ధ్యానాన్ని చేస్తూ అలానే ఎన్నో పుస్తకాలు, ప్రార్థ, సేతు విజ్ఞానం, సీతాయనం, ఇలా ఎన్నెన్నో పుస్తకాలు చదువుతూ వాటి యొక్క జ్ఞానం ని తెలుసుకుంటూ అలానే మేడం సత్యయుగ కాన్షియస్నెస్ అనే ఒక చక్కటి ట్రస్ట్ ని ఫామ్ చేసి అక్కడ కూడా ఎంతో చక్కగా ఈ యొక్క కార్యక్రమాలలో మేడం నిరంతరంగా పాలు చేస్తుంటారు. సో ఆ విధంగా తను ఎంతో చక్కగా ఈ యొక్క కాన్షియస్నెస్ అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ కాన్షియస్నెస్ లివింగ్ విత్ ధర్మ అనే చక్కటి కాన్సెప్ట్ ని తీసుకున్నారు. సో దాని గురించి మనతో షేర్ చేసుకుంటున్నాం. మరొకసారి మేడం ని ఆత్మీయంగా సెషన్ కి వెల్కమ్ చేస్తున్నాం. వెల్కమ్ టు ద సెషన్ మేడం. Thank you so much, ma'am. I hope my voice is clear. Yes, ma'am. My voice. Thank you so much for confirming. Very good morning, masters. ఈ రోజు స్వాధ్యాయంలో భాగంగా మనము ఒక టాపిక్ ని ఎంచుకొని మనం డిస్కస్ చేసుకుంటున్నాం. నేను కూడా ఈ టాపిక్ ని మీ అందరితో పాటు నేను వింటున్నాను అంతే. సో మాస్టర్స్ కి మనం కనెక్ట్ అయ్యి ఈ యొక్క జ్ఞానాన్ని మనం చక్కగా ఆ యొక్క ఎరుకతో మనం తీసుకుందాం. టాపిక్ ఏంటంటే ఇంపార్టెన్స్ ఆఫ్ కాన్షియస్ లివింగ్ విత్ ధర్మ. అంటే ఎరుకతో జీవించడం అంటే ఇంపార్టెన్స్ అంటే దాని యొక్క ఉపయోగం ఏంటి, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అని. ఎట్లాగా విత్ ధర్మ అంటే ధర్మంతో అండ్ ఎరుకతో జీవించడం, ఆ జీవించే విధానం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అని చెప్పి ఈరోజు మనం ఈ స్వాధ్యాయంలో మనం తెలుసుకుందాం. సో ఇందులో ఎన్నున్న పదాలు మనం చూసుకునేది ఎరుకతో జీవించడము మరియు ధర్మము మరియు ఎరుకతో జీవించడం అనేవి ఉన్నాయి. ఇప్పుడు అసలు ధర్మం అంటే ఏమిటి, ఎరుకతో జీవించడం, ఈ రెండు కాన్సెప్ట్స్ ఎందుకు మనం కలిపి మనం తెలుసుకుంటున్నాము? ఎందుకంటే మనం చాలా ఎరుకతో జీవించాలి అన్న కాన్సెప్ట్ మనం చాలా రకాలుగా చాలా క్లాసెస్ లో మనం వింటూ ఉన్నాము. అఫ్ కోర్స్ మనం దాని సాధన చేస్తూనే ఉంటాము. కానీ ధర్మము అనేది ఎందుకు యాడ్ అయింది ఈ ఎరుకకి? ఈ రోజు మనం దాని యొక్క ఇంపార్టెన్స్ మనం తెలుసుకుందాం మాస్టర్స్. ప్రతిరోజు ప్రతి క్షణము ప్రతి క్షణంలో నుంచి ఇంకొక క్షణంలోకి ట్రావెల్ చేయడంలో మనము ఎంత అక్కడ ఉంటున్నాము అనేది మన ఎరుకని చెప్తుంది. మళ్ళీ చెప్తాను. ఒక క్షణంలో నుంచి ఇంకో క్షణంలోకి ట్రావెల్ చేస్తున్నప్పుడు అంటే ఒక క్షణంలోంచి ఇంకో క్షణంలోకి మనం మూవ్ అవుతూ ఉన్నాం. దాన్నే మనము కాలం అనేది వెళ్తూ ఉంది. మన జీవితంలో కాలం అనేది అట్లా ఒక క్షణంలో నుంచి ఇంకో క్షణంలోకి మూవ్ అవుతుంది. అలా ఒక క్షణంలో నుంచి ఇంకొక క్షణంలోకి మూవ్ అవుతున్నప్పుడు ఆ మూమెంట్ ని మనం ఎంత దగ్గరగా తీసుకుంటున్నాం, ఎంత దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాం అనేది మనకి ఎరుక అని చెప్తాం అన్నమాట. ఓకేనా మాస్టర్స్? సో ఈ ఎరుకతో జీవించడము ఎట్లాగా అంటే ధర్మంతో కూడా జీవించడం అన్నమాట. ఓకేనా? మనము మానవ జీవితంలో అంటే మానవులుగా మనం ఇక్కడ జన్మలు తీసుకున్నప్పుడు
మన యొక్క ధర్మం ఏమిటి అంటే, ఈ ముఖ్యంగా ఒక దివ్య మానవుడుగా మనము మన యొక్క ధర్మం ఏంటంటే సంరక్షణ అన్నమాట. వేటి యొక్క సంరక్షణ? ఎక్కడైతే మనం ఈ జన్మ తీసుకున్నామో దాని యొక్క సంరక్షణ, అంటే భూమాత యొక్క సంరక్షణ. ఏ క- ఏ ఏ టాపిక్స్ అంటే మనకి మన యొక్క జన్మకి, మన యొక్క జీవనానికి ముందుకు తీసుకువెళ్తున్నప్పుడు మనకి సపోర్ట్ చేసే వాటికి మనము ఏం చేయాలి? సేవ చేసుకోవాలి. అదే మన ధర్మము. మన మన ధర్మంలో ఫస్ట్ వచ్చే ధర్మం ఏంటంటే జంతువులను, పక్షులను, జలచరాలను, ప్రకృతిని, పంచభూతాలను సంరక్షించడం అనేది మన ధర్మము. ఓకేనా మాస్టర్స్? మళ్ళీ చెప్తాను. జంతువులను, పక్షులను, జలచరాలను, ప్రకృతిలో అన్నీ వస్తాయి. ఓకే, ప్రకృతిని అంటే నదులు, పర్వతాలు, మొత్తం గ్రీన్ పార్ట్ మొత్తం వస్తుంది దాంట్లోకి. అండ్ పంచభూతాలు, వీటిని మనం పరిరక్షించడం అనేది మన ధర్మము. వాటిని మనం చక్కగా చూసుకోవాలి. ఇది మన ధర్మము. ఈ ధర్మాన్ని ఎంతగా మనం పాటిస్తూ ఉంటామో మనలో కూడా ఆ ప్రకృతి వికాసం, ఆ పంచభూతాల తత్వం యొక్క వికాసము, జంతువులు, పక్షులు, జలచరాల పట్ల మనము ఎంత సంరక్షణతో ఉంటామో ఈ అనంత సృష్టి కూడా మనల్ని అంత పరిరక్షిస్తూ ఉంటుంది. ఇట్లాగా మనము ధర్మంతో మన యొక్క జీవనం అంటే మన యొక్క లైఫ్ ని ముందుకు తీసుకెళ్లడం అనేది ఎట్లా జరుగుతుంది అంటే మన యొక్క ఎరుకతో కూడిన జీవనంతోనే జరుగుతుంది. ఎరుక లేకపోతే మనము మన ధర్మాన్ని తప్పుతాము, సరిగ్గా పాటించము. అందుకే ధర్మంతో కూడిన జీవన విధానము మనకి కర్మచక్రం నుంచి బయటపడేస్తుంది. దివ్య మానవుడిగా ఎదగాలి అన్నప్పుడు మనము ధర్మంతో కూడిన జీవన విధానాన్ని అలవాటుగా అలవర్చుకోవాలి. అంటే మన యొక్క లైఫ్ స్టైల్ అయిపోవాలన్నమాట. మన యొక్క ధర్మంతో జీవించడం అనేది మన యొక్క లైఫ్ స్టైల్ అవ్వాలి. ఎందుకంటే మనం దివ్య మానవులం. దివ్య మానవుడు ఎప్పుడూ కూడా హింసకి దూరంగా ఉంటాడు, అహింసలో జీవిస్తాడు. అహింస అనేది పరమ ధర్మం కింద చెప్పబడుతుంది. అన్ని ధర్మాల్లో అహింస అనేది పరమ ధర్మము. అందుకే అహింసో పరమో ధర్మ అని చెప్పబడింది. సో ఈ పరమ ధర్మంతో మనము ఉంటున్నామా లేదా అనేది మన ఎరుక లెవెల్స్ బట్టి ఆధారపడి ఉంటుంది. ఎట్లా మనం జీవిస్తున్నాము. ఎరుక అనేది మనకి క్వశ్చన్ చేస్తూ ఉంటుంది అన్నమాట, మనం ఎంత ధర్మంతో జీవిస్తూ ఉన్నాము అనేది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉదయం లేస్తూనే ఫాస్ట్ గా వర్క్ కి రెడీ అయిపోవాలి, లేదంటే కాలేజ్ కి వెళ్ళాలి. ఇట్లాగా మనం పెట్టుకున్నప్పుడు, స్నానం చేస్తున్నప్పుడు, వాటర్ తాగుతున్నప్పుడు, అన్నం తిన్నప్పుడు, ఎట్లా ఈ 3 విషయాలు తీసుకుందాం. దాంట్లోనే మనం ధర్మాన్ని చూద్దాం, డిస్కస్ చేసుకుందాం. స్నానం చేస్తున్నప్పుడు ఎంతమంది స్నానం చేస్తున్నప్పుడు నేను పంచభూతంతో ఇంటరాక్ట్ అవుతూ ఆ జలతత్వంతో నేను కనెక్ట్ అవుతూ
నేను స్నానం చేస్తున్నాను. ఆ తత్వంతో నేను కనెక్ట్ అవుతూ ఎరుకతో అది స్నానం చేస్తున్నానని ఎంతమంది ఫీల్ అయ్యి ఉంటారు? ఈ ఎరుక అనేది చాలా అవసరం. ఎందుకంటే స్నానం గబగబా చేసేసి టక్ 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 అలా బాత్రూమ్ నుంచి బయటకొచ్చేస్తాం. వచ్చే వచ్చే ముందు అసలు ఏం చేసామంటే మర్చిపోతాం మనం. అయిపోయింది స్నానం. స్నానం అంటే అసలు ఏంటి అంటే, మనము వాటర్ అనే ఎలిమెంట్‌ని మన శరీరం మీద వేసుకుంటున్నప్పుడు ఒక ఎరుకతో మనము ఆ పంచభూత తత్వానికి మనం నమస్కరిస్తూ చక్కగా ఆ కనెక్షన్‌తో మనము మనల్ని మనం శుద్ధి చేసుకుంటున్నాము. అదే జలతత్వం అనేది మనలో గూడా ఉంటుంది. మనం శుద్ధి చేసుకుంటున్నాము. ధ్యానం అనేది ఆత్మశుద్ధి అయితే మనం ఫిజికల్ బాడీని ఎందుకంటే ఈ ఫిజికల్ బాడీ మనకి పంచభూతాలతో కలిసి ఉంది కాబట్టి వాటర్ ఎలిమెంట్‌తో మనం ఏం చేస్తున్నాము, మనం ఫిజికల్ బాడీని శుభ్రం చేసుకుంటున్నాము. ఎంతవరకు మనము ఆ వాటర్ జలతత్వం, ఆ గంగా తత్వంతో మనము కనెక్ట్ అయ్యి ప్రెజెంట్‌గా థాంక్ యూ చెప్పుకుంటూ ఆ శుద్ధీకరణ జరుగుతున్నప్పుడు చక్కగా ఆ లవింగ్ నేచర్‌తో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ బయటకొచ్చినప్పుడు ఒక మనిషి ఎట్లా ఉంటాడో, గాబరాతో స్నానం చేసినప్పుడు ఎట్లా ఉంటాడు? నిజంగా అది స్నానమేనా? ఏం ఏం శుభ్రం చేయబడింది? మనము ఫ్లోలో కొట్టుకెళ్ళిపోతున్నాం అంతే. కానీ నిజంగా స్నానం జరిగిందా లేదా అనేది ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి. సో, నెక్స్ట్ ఆహారం తీసుకోవడం. ఆహారం తీసుకుంటున్నప్పుడు కూడా మనము మన దగ్గరకొచ్చే ఆహారం అనేది ఏ ఆహారం వస్తోంది? ఏంటి తింటున్నాము? ఎరుక లేకపోతే ఎటువంటి ఆహారం తీసుకుంటున్నాము? మన బాడీకి మనం మెసేజ్ ఇవ్వనట్లు. మన బాడీకి మనము ఎటువంటి ఆహారాన్ని తీసుకుంటున్నామో చెప్పకపోతే, ఆ ఎరుక లేకపోతే ఎందుకంటే టు మనం ఆహారం తీసుకుంటున్నప్పుడు ఎరుకతో ఆహారం తీసుకున్నప్పుడు మాత్రమే మన శరీరము దాన్ని తెలుసుకొని, దానికి సంబంధించిన రసాయనాలను విడుదల చేసి, దాన్ని జీర్ణం చేసి, ఈ శరీరాన్ని ఒక ఇంకా ఆరోగ్యవంతంగా చేయడానికి అది ఆ జీర్ణ వ్యవస్థను మొత్తాన్ని కూడా సెట్ చేసుకొని పెట్టుకుంటుందనమాట. ఎరుక లేకపోతే ఏమవుతుంది? నీకొచ్చిన ఆహారము హింసతో కూడుకున్నదా? లేదంటే అహింస పద్ధతిలో వచ్చిందా? శాంతితో వచ్చిందా? ప్రేమతో వచ్చిందా? ఎటువంటి ఆహారం వచ్చింది? ఎలా తెలుస్తుంది శరీరానికి? దాని యొక్క ఆరిజిన్ ఎలా తెలుస్తుంది? దాని రూట్ ఎక్కడి నుంచి వచ్చింది? దీన్ని ఎవరు అంటే ఏ అసలు ఏంటి? మనము ఎరుక లేనప్పుడు ఏం జరుగుతుందంటే, మన మన యొక్క ధర్మాన్ని మనం విస్మరించినట్టు అయిపోతుంది. ఎరుక ఉంటే, ఎరుకతో ఆహారాన్ని తీసుకున్నట్లయితే, ఎవరు కూడా హింసతో కూడిన ఆహారాన్ని తీసుకోవడానికి ముందుకు వెళ్లరు. ఎందుకంటే, జనరల్లీ మన మానవ శరీరం అనేది హింసతో కూడుకున్న ఆహార పదార్థాన్ని యాక్సెప్ట్ చేయదు. చిన్న పిల్లలు చూస్తే వాళ్ళు అప్పుడు చాలా ఎరుకతో ఉంటారు చూడండి. ఎరుకతో ఉంటారు కాబట్టే వాళ్ళు అంటే పేరెంట్స్ ఒకవేళ నాన్ వెజిటేరియన్స్ అయి ఉన్నా సరే, వాళ్ళు పెడుతున్న పిల్లలు రిజెక్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు శరీరం అనేది ఒప్పుకోదు. శరీరం చెప్తూ అక్కడ ఎరుకతో ఉన్నారు వాళ్ళు. ఎరుకతో ఉన్నారు కాబట్టే వాళ్ళు ఆటోమేటిక్‌గా ధర్మంలోనే వాళ్ళు ఆటోమేటిక్‌గా ధర్మంలోని వెళ్తున్నారు. ధర్మం అనే పదంలో వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళకి తెలుసు. కానీ పెద్దవాళ్ళు ఎవరైతే ఎరుకని కోల్పోయి ఉన్నారో వారు హింసతో కూడుకున్న ఆహార పదార్థాన్ని పిల్లలకి తినిపించడం జరుగుతుంది. వాళ్ళు ఆల్రెడీ ధర్మం తప్పారు. ఎరుక కోల్పోయి ధర్మం తప్పడం జరిగింది.
ఆ తప్పిన ధర్మాన్ని అధర్మం అయ్యి, ఆ అధర్మాన్ని పిల్లలకు బోధించడం జరుగుతుంది. చూడండి ఎట్లా లింక్ అనేది వెళ్ళిందనేది. సో, అంటే ఏంటి దివ్య మానవుడు ఎ వాడు ఎలా తయారవుతున్నాడు? ఇప్పుడు మనకు అర్థమైంది కదా ప్రాముఖ్యత. ధర్మ మార్గంలో నడవాలి అంటే, మన కర్మ యొక్క చక్రాన్ని దిగాలి అంటే, ఎరుకతో కూడుకున్న జీవన విధానం వల్ల మనం ఎప్పటికప్పుడు ధర్మంతో ఉంటాము. నెక్స్ట్ ఇంకొక స్టెప్ వేస్తున్నాం. ఏంటంటే, మనము ఆహారంతో పాటు మ వాటర్‌ని తాగినప్పుడు మన మనకి తెలుసా అసలు మనము శరీరంలో 80% పైనే, ఇంకా చెప్పాలంటే 90% ప్యూర్‌లీ వాటర్ ఉంటుంది మనకి. లోపల అంతా జలతత్వం ఉంటుంది. అంటే వాటర్ ఫుల్ ఉంటుంది. ఇంకోటేంటంటే, మనం ఎరుకతో ఆ వాటర్‌ని తీసుకున్నప్పుడు యూనివర్స్‌లో ప్రతి ఎలిమెంట్‌కి అంటే ప్రతి దానికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉన్నట్టు వాటర్‌కి కూడా ఒక ప్రాముఖ్యత ఉంది. వాటర్ ఇన్ఫర్మేషన్‌ని స్టోర్ చేసుకుంటుంది. ఆ స్టోర్ చేసుకున్న ఇన్ఫర్మేషన్‌కి తగ్గట్టుగా మనలో ప్రాసెస్ చేయడానికి సంబంధించిన మెకానిజం ఉంటుంది. మళ్ళీ చెప్తాను. వాటర్ ఎలిమెంట్ ఏం చేస్తుందంటే, అంటే ఈ జలానికి అంటే సమాచారాన్ని ఏదైనా సమాచారం ఉంటే, ఆ సమాచారాన్ని స్వీకరించి, అది తాగినప్పుడు దాన్ని ప్రాసెస్ చేసే ఎబిలిటీస్ వాటర్‌కుంటాయన్నమాట. అందుకే చూడండి పా మన యొక్క పురాణ కాలంలో యోగులు ఏదైనా ఒక సంకల్పము ఎరుకతో తీసుకున్నప్పుడు ఎరుకతో తీసుకున్నప్పుడు జలాన్ని తీసుకొని అలా సంకల్పించుకునేవారన్నమాట. ఇది ఎలా అవ్వుగాక తదాస్తు అని చెప్తే అది అలాగా ఆ ఇన్ఫర్మేషన్ తీసుకునేది వాటర్. వాటర్ తీసుకొని అది ఇంప్లిమెంటేషన్‌కి ఇలా విడిచిపెట్టేవారన్నమాట యూనివర్స్‌లో. చూసారా? అంటే ప్రతీది కూడా ఎరుకతో ఉన్నప్పుడు మాత్రమే మన చుట్టూ ఉపయోగించుకుంటున్నదంతా కూడా ధర్మ మార్గంలో మనం ఉపయోగించుకోగలుగుతాము. ఇంకా మన లైఫ్‌లో ఇంకా నేను ఓన్లీ లేచిన తర్వాత మనం బేసిక్‌గా చేసిన వాటి నుంచే నేను ధర్మాన్ని తీసుకొచ్చాను. మన లైఫ్‌లో రోజు మొత్తంలో ఎంత శాతం ఎరుకుతూ ఉంటున్నాము? మనం ఎటువంటి మాటలు మాట్లాడుతున్నాము? ఎటువంటి ఆలోచనలు ఆలోచిస్తున్నాము? ఎరుకతో ఉన్నప్పుడు చేసే ఆలోచన, ఎరుకతో ఉన్నప్పుడు మాట్లాడే మాట ధర్మ పదంలోకి తీసుకెళ్తుంది. తనని తాను శుద్ధి చేసుకోవడమే కాకుండా, మన చుట్టూ ఉన్న పరిసరాలు మొత్తం ఎంతో పాజిటివ్ అట్మాస్ఫియర్‌లోకి మారిపోతూ ఉంటాయన్నమాట. అంటే మనం ఎల్లప్పుడూ ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు, మన మాట ద్వారా అదే ధ్యాన స్థితి మన చుట్టుపక్కల అంతా కూడా విస్తరిస్తూ ఉంటుంది. ఇది ఒక దివ్య మానవుడి యొక్క జీవన విధానంలోని ముఖ్యమైన అంశాలన్నమాట. ఇట్లా మానవుడు ఎరుకతో జీవించడం వల్ల ఎంతగా అంటే సింపుల్ చెప్పాలంటే ఇప్పటి వరకు మనం గొప్ప కార్యాల గురించి మాట్లాడలేదు. మన మనము మనల్ని మనం శుభ్రం చేసుకోవడము, తిన్న ఆహార పదార్థము, తాగే నీళ్లు, మాట్లాడే మాట, మనము మన లోపల జరుగుతున్న ఆ ఆలోచన వ్యవస్థ, ఆలోచన తరంగాలు వీటి గురించే మాట్లాడడం. వాటిలోనే ఎరుకతో ఉన్నప్పుడు మనము ఎంత ధర్మ పదంలో నడుస్తున్నామనేది మనకి అర్థమవుతుంది. మనకి తెలుస్తుంది. ఒక 5 మినిట్స్, ఒక 10 మినిట్స్. ఓకే. సో, ఒక దివ్య మానవుడిగా ఎదగాలనుకునే ఈ జన్మ తీసుకున్న ప్రతి మానవుడు కూడా ధర్మ పదంలో నడవాలని సంకల్పించుకున్నప్పుడు ఫస్ట్ చేయాల్సిన పనేంటంటే ఎరుకతో జీవించడము. జీవించడము అంటే
తన యొక్క ప్రతి నడక, నడవడిక ప్రతిది కూడా ఎరుకతో ఉందా లేదా? ఆ మానవుడు 100కి 100% ఆ సత్య ఆ సత్యంతో లోపల ఉన్న ఆ సత్యంతో కరెక్ట్‌గా కనెక్ట్ అయ్యి, యెస్, నేను చేస్తుంది కరెక్టే అని చెప్పి 100% ఒప్పుకొని చేస్తున్నాడా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అది ఎరుకతో ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది. ఓకే. నీ అంతరంగంని నువ్వు విన్నావు, వినగలిచావు. ఎప్పుడు వినగలుగుతావు? ఎరుకతో ఉన్నప్పుడు మాత్రమే వినగలుగుతాము. మన అంతరంగము అది ఏ పని చేసినా మాస్టర్స్, అది ఎటువంటి పని, ఏ వర్క్ చేయని మనం మనం మన ఆఫీస్‌లో వర్క్ చేయొచ్చు, మన స్కూల్‌లో ఉండొచ్చు, ఒక హౌస్ వైఫ్‌గా ఉండొచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్. మనం ఏ విధంగా చేస్తున్నా అక్కడ ఎటువంటి ఈవెంట్స్ ఉండవు. పైలోకల్లా మనకి ఎటువంటి జడ్జిమెంట్స్ ఉండవు. వాళ్ళు ఒకటే అడుగుతారు, ఎరుకతో జీవించావా లేదా? ధర్మ మార్గంలో జీవించావా లేదా? నువ్వు ఎంత నీ యొక్క సోల్ పాత్‌లో నడిచావు అంటే, నీ ఆత్మ స్థితిలో నువ్వు నీ జీవనాన్ని ఈ లైఫ్ టైమ్‌లో జీవించావు అన్న దాన్ని మాత్రమే వాళ్ళు క్వెషన్ చేస్తారు. నువ్వు అక్కడ మళ్ళీ వెళ్లి అదే చూసుకుంటావు. సో మాస్టర్స్, మనము ఎల్లప్పుడూ కూడా మన అంతరంగం యొక్క మాట వినాలి అంటే, మనలో ఆ శాంతి, ఎప్పటికప్పుడు ఆ శాంతిని, ఆ ఎరుకని కోల్పోకుండా ఎప్పుడు ఆ ఎరుకతో మన అంతరంలో జరుగుతున్న ఆ సహజ అవబోధన వింటూ, మన యొక్క ప్రతి స్టెప్‌ని కూడా మనం అలాగే చెయ్యాలి. చేసినప్పుడు మనము ఎప్పుడు కూడా ధర్మాన్ని తప్పము. యెస్ మాస్టర్స్. సో, మనమంతా చక్కగా ఆ ధర్మ మార్గంలో ఎరుకతో జీవిస్తామని, దాని యొక్క ప్రాధాన్యత తెలుసుకుంటూ ప్రతిరోజు అదే ఎరుకతో మనము చక్కగా మన లివింగ్ ఆర్ మన యొక్క చైతన్యం, ఆ కాన్షియస్ లివింగ్‌తో ఉంటామని మనం సంకల్పం చేసుకుందాము. థాంక్ యూ సో మచ్ మాస్టర్స్. థాంక్ యూ సో మచ్. Thank you so much, madam. So the importance of conscious living with dharma. Conscious ante awareness ani, కర్మ అంటే ఏమి, అసలు మనం అందరం ఈ భూమిపైకి వచ్చాము, మరి వచ్చిన దానికి మనం చేయాల్సిన ధర్మం ఏంటి? నిజంగా ఆ ధర్మం గురించి డే టు డే లైఫ్ అంటే మనం ఎన్లైట్మెంట్ మనం ఎంత కాన్షియస్ గా లైఫ్ ని లీడ్ చేయాలి, ఆ కాన్షియస్ లో ఎంత ధర్మబద్ధంగా ఉన్నాము అనేది నిజం. ఫుడ్ తీసుకోవడంలో అయినా, వాటర్ తీసుకోవడంలో అయినా ఎంత కాన్షియస్ గా ఉన్నాను, ఎంత అవేర్నెస్ గా ఉన్నాను, ఎలా చేస్తున్నాం అనే దాన్ని బట్టే మన ఒక ప్రోగ్రెస్ కానీ మనం ముందుకు వెళ్ళగలుగుతాం. లైఫ్ ఇన్ బర్త్ నుంచి మనం బయటపడాలి అంటే వీ షుడ్ కంప్లీట్లీ ధర్మాలు జీవించాలి అనేది ఎంతో చక్కగా చెప్పారు మేడం. సో థ్యాంక్ యూ సో మచ్ టీమ్ జగద్గురు పత్రిజీ. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. ఈ రోజు మనకు అంటే ఇటువంటి మంచి టాపిక్ ని ఇచ్చి ప్లాట్ఫామ్ ని యూట్యూబ్ ఛానల్ జగద్గురు బ్రహ్మశ్రీ పత్రిజీ యూట్యూబ్ ఛానల్ అండ్ ప్లాట్ఫామ్ కి నా యొక్క నమస్కారాలు, హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనం ఎంతో చక్కగా ఈరోజు మేడం
అవేర్నెస్, మన ధర్మం ఏంటి, మనం ఎలా జీవించాలి, ఎంత అవేర్నెస్ గా జీవించాలి. సో ఆ పాయింట్ వెరీ బాగుంది మేడం చెప్పింది. అంటే సెకండ్ టు సెకండ్ ఆ షఫల్ అవుతూ ఉంటది, అదే మన ఒక జీవితం. సో టైం టైం ట్రావెల్స్ అన్నది. సో ఈ సెకండ్ నుంచి ఈ సెకండ్ కి ఆ షఫల్ అయ్యేటప్పుడు, ఆ షిఫ్ట్ అయ్యేటప్పుడు కూడా మనం ఎంత అవేర్నెస్ ఉన్నాము, దాంట్లో ఎంత మనం ధర్మబద్ధంగా జీవిస్తున్నాం, లేదా అవేర్నెస్ కోల్పోయి జీవిస్తున్నామా. సో వీటిని మనం ఇంకా చక్కగా, అంటే ఇంకా శూన్యంగా మనల్ని మనం చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. సో అప్పుడు అలా చెక్ చేసుకుంటూ వెళ్తేనే సో ఎన్లైట్మెంట్ అనేది మనం, ఇట్ ఇస్ నాట్ వన్ టైం ప్రాసెస్, ఇట్ ఇస్ కంటిన్యూస్ ప్రాసెస్. సో కంటిన్యూస్ గా మనం వెళ్ళగలుగుతాం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అలానే మనకు ప్రతిరోజు ఎంతో చక్కగా 9:30 to 10 కూడా మనకి మెడిటేషన్ ఉంటది. సారీ, 9 to 9:30 మెడిటేషన్, 9:30 to 10 ఎంతో చక్కగా మనకి కొత్త పుస్తకం ఆ, ఆ, భగవద్గీత, అది గీతామృతం అనే పుస్తకం నుంచి ఎంతో మంది మాస్టర్స్ ఒకటి ఒక ఆ గీతలో ఉన్న శ్లోకంలో ఉన్న అద్భుతమైన జ్ఞానాన్ని షేర్ చేసుకుంటారు. సో ప్లీజ్ ఈ యొక్క టీమ్ జగద్గురు పత్రిజీ అనే యూట్యూబ్ ఛానల్ ని అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం సెషన్ ఏం చేసుకునే ముందులో అమృత వాక్యాలతో చేసుకుని, అహింస పరమో ధర్మ, సత్యమేవ జయతే, ధర్మో రక్షితి రక్షితః, లోకా సమస్త సుఖినో భవంతు. జై హో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, జై హో జై హో జోహర్ మాస్టర్, జై హో జై హో జై జై జై. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చక్కగా